సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. సుబ్బు మర్చిపోయాడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందో తెలుసా? ఇక్కడ పిక్స్ చూపిస్తే చూసేవాళ్ళు ఆడియన్స్ అసలుకి. మేబీ ఆయన ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు ఏమన్నా చూసుంటారేమో కానీ 100% ఉంటాయి కదా దానికి. కూర్చున్నంత ఈజీ కదండి ఆ కట్అవుట్ ఇప్పుడు. అయ్యో అంతే, అదైతే సలార్లో ప్రభాస్ రేంజ్ లో ఉంది కట్అవుట్ ఇప్పుడు. షర్ట్ ఇప్పి చూపించాడంటే ఎలా ఉంటుందో వదిలేండి బ్రో, ఇప్పిని ఉన్నాయి కావాలంటే అవి చూద్దాము. సినిమా వాళ్ళు ఆన్ స్క్రీన్ చేసినంత ఆఫ్ స్క్రీన్ లో చేయలేరు పాపం. ముదు స్వభావులు, సెన్సిటివ్ పర్సన్. అయ్యో అలా అని కాదు కానీ దానికి ఒక టైం ఉంటుంది బ్రో, సో అప్పుడు చేస్తాం చాలా. ఓకే, అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేయటానికి బ్రదర్ చాలా మందికి చాలా మోటివేషన్ ఉంటుంది. సో ఇలా నేను చబ్బీగా ఉన్నాను, బుగ్గలు వేసుకొని ఉన్నాను, ఇలా కనపడితే నన్ను ఇంతవరకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ అని ఎవరిని చూసి అనిపించింది మీకు? హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ అంటే పర్టికులర్ చూస్ కాదు బ్రో, అప్పటి వరకు నేను జిమ్కి ఎప్పుడైనా వెళ్తే కనుక ఏదో వీక్లీ వన్స్ లేకపోతే మా ట్రైనర్కి ఫీజు కట్టాలన్నప్పుడు వెళ్ళేవాడిని. ఓకే, ఎప్పుడో ఒక్కసారి మంత్కి ఒక్కసారి వెళ్తే ఇంట్లో ఒక్కోసారి అరే జిమ్కి వెళ్ళరా అని అనేవాళ్ళు. ఇండస్ట్రీలో చాలా మంది అనేవాళ్ళు, అరే మొత్తం మంచిగా ఉంది, మంచిగా పర్ఫామ్ చేస్తావు, మంచిగా ఉంటావు, కొంచెం జిమ్కి వెళ్తే ఇంకొంచెం ఫిట్ అయితే బాగుంటుంది కదా. ఓకే, అప్పుడు ఏంటంటే డైలీ సీరియల్స్లో టైమింగ్స్ మన చేతిలో ఉండవు, సో దానివల్ల ఏంటంటే రెగ్యులర్గా వర్కౌట్ చేయడానికి కుదిరేది కాదు. బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, క్రాక్ మూవీ ఒకటి వచ్చింది. సో నేను పర్టికులర్గా గోపి సార్కి థ్యాంక్స్ చెప్పాలి. సో క్రాక్ మూవీకి వచ్చినప్పుడు నేను ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. కట్ చేస్తే ఒక 30 days ఎంతో గ్యాప్ ఉండింది మధ్యలో. సో 30 days గ్యాప్ తర్వాత మళ్ళీ నాకు లొకేషన్కి ఒకసారి రమ్మంటే గోపి సార్ని కలుస్తానికి వెళ్తే ఫుల్ చబ్బీగా బిగ్ బాస్లో ఫుడ్ తినలేదు అన్నట్టు నేను బయటకు వచ్చి ఫుల్ కుమ్మేసా. నేను చాలా ఫుడీ, సో ఫుడ్ కుమ్మేసి ఇంత లావుగా చబ్బీగా అయిపోతే గోపి సార్ చూసి ఏంటి ఇంత లావు అయిపోయావు, లాస్ట్ టైం కలిసినప్పుడు అలా లేవు కదా అంటే, లేదు సార్ నేను తగ్గిపోతాను సార్ అంటే, లేదు 3-4 daysలో షూట్, సో అలాగా సర్లే మనం నెక్స్ట్ మూవీకి కలిసి వర్క్ చేద్దాం అంటే, నాకు ఎందుకో అరే ఇన్ని డేస్ వెయిట్ చేసింది ఈ ఆపర్చునిటీ కోసం కదా, ఇది నేను తినేసి కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసేసి మేబీ గోల్కి దూరం అయిపోతున్నానేమో అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. సో లేదు అని అప్పుడు వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వెరీ నెక్స్ట్ డే జిమ్ జాయిన్ అయ్యాను. ఓకే, అది 6 pack చేసేంత వరకు యాంటోనియో దగ్గర. యాంటోనీ అన్న యాక్చువల్గా నా లైఫ్లో అసలు నాకు జిమ్ అంటే అదేదో పనిష్మెంట్ లాగా ఉండేది, అలాంటిది యాంటోనీ అన్న ఎంత మోటివేట్ చేశారంటే అది నాకు ఇప్పుడు లైఫ్ స్టైల్ అనమాట. నేను మార్నింగ్ 6 వరకు షూట్ చేసిన అట్లీస్ట్ ఒక 6 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ కంపల్సరీ అన్నకి ఫోన్ చేసి అన్న నేను వచ్చేస్తాను అని అడుగుతాను. అంటే ప్రాపర్ రెస్ట్ ఉంటే రండి అన్న అంటే, లేదన్నా ఐ వాంట్ కమ్, నాకు వస్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి అంత మోటివేట్ చేశారు, అంత ఎక్కిచ్చారు అనమాట. నాకు ఎలా అంటే ఇప్పుడు డైలీ స్నానం ఎలా చేస్తాం, డైలీ బ్రష్ ఎలా చేస్తాం, అలాగే జిమ్ కూడా. సో అంత జిమ్ ఫ్రీక్ అయిపోయాను. ఓకే, వితిన్ 3 months లో మొత్తం చేంజ్ అయిపోయిందా? 1.5 year పట్టింది. 1.5 అంటే మనం కట్అవుట్ గట్టిగా ఉండేది కదా. సో బిగ్ బాస్ తర్వాత ఆల్మోస్ట్ 92.7 ఆల్మోస్ట్ 93 kgs వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ క్లోజ్ టు 100కి వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ చబ్బీగా ఒక సీరియల్ చేసుకుంటూ మంచిగా తింటూ మంచిగా హ్యాపీగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. ఆ స్క్రీన్కి అలానే ఉండాలి, అలా ఉండాలి రూల్ ఏం లేదు. బట్ ఏంటి అంటే కంటిన్యూస్గా వర్కౌట్ చేయడానికి ఆ టైం ఉండదు బ్రో. బేసిక్గా మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30, 8కి వెళ్తే 9కి 9:30, 10 అలా షూట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఓన్ డబ్బింగ్. సో డబ్బింగ్ అన్ని ఫినిష్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ పడుకునేసరికి ఎవ్రీడే 12 అయిపోయేది. ఓకే, సో మార్నింగ్ మళ్ళీ ఇంకా జిమ్కి వెళ్ళే అంత టైం ఉండేది కాదు, స్లీప్ సరిపోదు. సో దానివల్ల అది అక్కడ సరిపోయింది, నడిచిపోయింది. కొంచెం లావు అవుతున్నప్పుడు కొంచెం డైట్ చేసి మెయింటైన్ చేసేవాడిని, లేదంటే కనుక అలాగే కొంచెం చబ్బీగా ఎప్పుడు చబ్బీగా ఉండేవాడు బ్రో, మంచిగా తింటాను నేను. సో బట్ మూవీస్కి అలా ఉండద్దు అంటే మన సైడ్ నుంచి మనం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టాలో అవి 100% ఇవ్వాలి అని నేను ఆ రోజు డెసిషన్ తీసుకున్నాను. సో అదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఒక మంచి సాలిడ్ హీరో లాగా తయారైంది అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హీరోనేగా చేయొచ్చు కదా, మళ్ళీ హీరో పక్కన ఎందుకు? అదేం లేదు బ్రో, అంటే నేను నేర్చుకోవాలి కదా మూవీస్ ఎలా ఉంటుంది, మూవీ స్టైల్ ఎలా ఉంటుంది అనేది వర్క్ నాకు కొత్త. బికాస్ నేను ఎక్కడ ట్రైన్డ్ కాదు. టెలివిజన్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ మొగల్ రేకులు చేసినప్పుడు కూడా నేను సాగర్ అన్న మెయిన్ హీరోగా చేశారు, నేను సెకండ్ లీడ్లా చేశాను, సపోర్టింగ్ క్యారెక్టర్. సో అక్కడి నుంచి నేను వర్క్ నేర్చుకుని ఇండివిజువల్ హీరోగా వచ్చాను. సో ఫస్ట్ నాకైతే అంటే హీరోగా ఇప్పుడు విరూపాక్ష తర్వాత మూవీస్ వచ్చినా సరే లేదు, నేను మంచి క్యారెక్టర్స్ చేసి ఫస్ట్ నేను యాజ్ ఎ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, దాని తర్వాత వస్తే దేవుడి దయ వల్ల డెఫినెట్గా చేస్తాను అని అనుకున్నాను. ఓకే, బట్ బ్రదర్ హైయెస్ట్ పెయిడ్ సీరియల్స్లో మీరు 100% ఉన్న టాప్ 5 టాప్ 3 హీరోస్ 100% అంత హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొని లైఫ్ని చాలా రిచ్గా లీడ్ చేస్తారు సీరియల్స్ వాళ్ళు. అవును, యూజువల్గా చెప్పాలంటే మనం అనుకున్నంత ఈజీగా ఉంటారు వాళ్ళు కూడా లైఫ్లో. అన్నీ బెంచ్ కార్, విల్లాస్ అన్నీ ఉంటాయి లైఫ్. అలాంటిది ఇంకొద్దని క్విట్ అయిపోయి ఒక 3 years బయటకు వచ్చేసారు. ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా కొంచెం తక్కువ.
మిడిల్ క్లాస్. అవును. ఎప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం అనిపించలేదా, బాధ అనిపించలేదా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది అయిపోతా ఉంది, సో ఇక్కడ ఛాన్సెస్ లేవు, ఎలా, వాట్ నెక్స్ట్? అంటే భయం అయితే 100% ఉంటుంది బ్రో. నేను స్టార్ట్ చేసిన డే 1 నుంచి నాకు ఇప్పటి వరకు ఎవ్రీడే నైట్ ఇవాళ ఏం పొడిచామని ఒక ఫీలింగ్, ఇవాళ ఏమైనా ఉపయోగపడే పని చేసామా, సంథింగ్ ప్రొడక్టివ్గా ఏమైనా చేసామని ఆలోచించే పడుకుంటా. చాలా భయం వేసింది ఒక్కోసారి. లేదు మళ్ళీ సీరియల్ చేసేసుకుందాము అంటే మూవీ సర్కిల్ లేదు బ్రో, నాకు జీరో సర్కిల్. ఓకే. బికాస్ వచ్చిన డే 1 నుంచి సీరియల్స్లో 30 days బిజీ ఉండేవాడిని, ఎప్పుడు బిజీ, బ్యాక్ టు బ్యాక్ 2 సీరియల్స్ చేస్తా. సో దానివల్ల ఏదైనా మూవీ ఆఫర్ చిన్న మంచి క్యారెక్టర్ వచ్చినా సరే చేయటానికి ఉండేది కాదు. చాలా భయం వేసింది, ఫినాన్షియల్ ట్రబుల్స్ చూశాను. బట్ ఒక నమ్మకం, సీరియల్స్లో నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు, నాట్ ఈవెన్ 1%. బట్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఒక మొగల్ రేకులో ఒక మంచి క్యారెక్టర్ చేసి దాని తర్వాత మెయిన్ లీడ్ చేశాను. సో అప్పుడు ఏదైతే నమ్మకం ఉందో నాకు ఇప్పుడు అదే నమ్మకం ఉంది. సో యాక్టింగ్ చేసే వాళ్ళకి డెఫినెట్గా కష్టపడే వాళ్ళకి ఇండస్ట్రీ ఎప్పుడు అన్యాయం చేయదు అని. సో అదే గుడ్డి నమ్మకంతో ఫైట్ చేస్తున్నాను బ్రో. సో విరూపాక్ష దానికి చిన్న బూస్టప్ ఇచ్చింది అనమాట. ఎలా బేసికల్గా రవి ఎలా ఉంటారు? సెన్సిటివా, లేకపోతే ఏది వచ్చినా కానీ ఛాలెంజింగ్గా తీసుకుంటారా, లేకపోతే ఎమోషనల్ టైపా? మిక్స్డ్ వర్షన్ బ్రో, అన్నీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు 100% టఫ్ ఉంటాను, ఏది ఉన్నా సరే ఫైట్ చేయాలని. మూవీస్ విషయంలో నేను ఫిక్స్ అయ్యా గట్టిగా, ఒక టైం అంటూ పెట్టుకుంటే అవ్వదు, అయినంత వరకు ఫైట్ చేద్దాం. ఓకే. అవ్వకపోతే కనుక ఎలాగో మనకి టెలివిజన్ వాళ్ళకి ఆ లవ్ ఎప్పుడు ఉంది, బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ 2-3 yearsలో ఆల్మోస్ట్ 18 సీరియల్స్ కాదన్న. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇంత మంచి రెమ్యునరేషన్ హ్యాపీగా మనకు అలవాటు అయిపోయిన అక్కడ నాకు సీరియల్ ఒక 50,000 ఉంటుందా మీకు రెమ్యునరేషన్ పర్ డేకి? అది చెప్పకూడదు బ్రో, అది ప్రొఫెషనల్ ఎథిక్స్, అంత ఉండదు బ్రో, టెలివిజన్లో అంత ఉండదు. బట్ ఆల్మోస్ట్ దగ్గర వరకు ఉంటుంది. ఓకే. దగ్గర అంటే 40-45. ఓకే. బాబోయ్ మీరు చాలా డేంజర్ ఉన్నారు బ్రో. ఓకే. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు ఉంటుంది. బట్ అదేంటి అంటే అల్టిమేట్గా మూవీస్ చేయాలి అనేది నాకు ఎప్పుడు ఉండేది బ్రో. బట్ నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో డాడీకి నేనే, మమ్మీ డాడీని నేనే చూసుకుంటాను. బికాస్ ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ నేనే. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను కొన్ని రోజులు కాంప్రమైజ్ అయిపోయా, సీరియల్స్ బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయా. బట్ కొంచెం ఫినాన్షియల్గా సీరియల్స్ చేసినప్పటి నుంచి నేను కొంచెం సేవింగ్స్ చేసుకుని అన్నీ సెట్ చేసుకుని ఒక విజయవాడలో సొంత ఇల్లు కట్టుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొప్పుడు ట్రై చేయాలి, ఇంకెంతకంటే టైం రాదు అనిపించింది. బట్ నాన్నకి ఇష్టం లేదంటే ఇండస్ట్రీకి రావటం మీరు ఫ్రమ్ డే 1? ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేదని కాదు బ్రో, పర్టికులర్గా ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్కి ఒక భయం ఉంటుంది బ్రో. మూవీస్కి వెళ్తే అంటే ఇప్పుడు చదువుకున్నాడు, జాబ్ చేస్తే సేఫ్ ఉంటుంది కదా ఆ లైఫ్, నేను ఏదైతే సఫర్ అయ్యానో అది నా పిల్లలు సఫర్ అవ్వకూడదని ఎవ్రీ ఫాదర్కి ఉంటుంది. సో అలాగే తనకు కూడా ఏంటి అంటే సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా, అందరూ బీటెక్ జాయిన్ అయ్యారు, ఈ డిగ్రీ జాయిన్ అయ్యాడు, ఓకే దీని తర్వాత ఎంఎస్ చేస్తా అన్నాడు, ఎంసీఏ జాయిన్ అవుతా అన్నాడు, అది చేసుకుంటే హ్యాపీగా ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాడు కదా. ఇండస్ట్రీకి వెళ్ళి ఏమైపోతాడో ఒక్కగానో ఒక అబ్బాయి అనే ఫీలింగ్ మిడిల్ క్లాస్ ఎవ్రీ ఫాదర్కి ఉంటుంది. అదే మా ఫాదర్కి లింగం ఏకలింగం కైండ్ ఆఫ్. సో అరే ఈడేమైపోతాడని, అంటే ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు చాలా అనుకుంటారు కదా, అపోహలు చాలా ఉంటాయి, అంటే అక్కడికి వెళ్ళి పాడైపోతారేమో ఇలా. సో ఆ భయంతో ఇనీషియల్గా భయపడ్డారు, ఇష్టం లేదని కాదు, ఆ భయం ఉండింది. దాని తర్వాత ఎప్పుడైతే మొగల్ రేకులు ఇవన్నీ నన్ను చూశారో, చిన్నది ఆ సక్సెస్ ఎప్పుడైతే నేను కష్టపడి అచీవ్ చేశాను, నేను హ్యాపీగా ఉన్నానని ఆయన తెలిసినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. చాలా మంది మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకు తెలియదు రవికృష్ణ గారి ఫ్యామిలీ ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్నగారు ఏం చేస్తారు, సిబ్లింగ్స్ ఏంటి తెలియదు. ఓకే. ఏంటి అసలు నాన్న ఏం చేస్తుంటారు? ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ బ్రో. ఆర్టీసీలో? ఆర్టీసీ. ఓకే. సో మమ్మల్ని ఆర్టీసీ డ్రైవింగ్ చేసే మమ్మల్ని పెంచారు, మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అక్క మ్యారీడ్ హౌస్ వైఫ్, తను కూడా. చెల్లి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే. చెల్లి బావగారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నువ్వు ఒక్కడివి? నేను ఒక్కడిని. సూపర్. నాన్న ఆర్టీసీ డ్రైవర్, డ్రైవింగ్ చేసి మిమ్మల్ని ఇప్పుడు రవి ఒక 10 బస్సులు నాన్న కొనిపించే అంత కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. లక్కీగా ఆయనకి ఏది కావాలో, అంటే నా చిన్నప్పుడు ఆయన చాలా కాంప్రమైజ్ అవుతుంది చూసేవాడు ప్రతిదీ. బికాస్ 3 పిల్లలు, ఆర్టీసీ డ్రైవింగ్ చేసి అక్కడ వచ్చే గవర్నమెంట్ శాలరీ చాలా తక్కువ ఉండేది, లైఫ్ స్టైల్ మాకు ఏదైతే కంఫర్ట్స్ ఇవ్వడానికి ఆయన ఎన్ని కాంప్రమైజ్ అయ్యారో చూసేవాడిని. సో ఇప్పుడు ఏంటి అంటే దానికి 10 times ఆయనకి ఇస్తుంటే ఆ మజా వేరు నాకు. ఓకే. సో ఆయనకి కావాల్సినవి చేసేటప్పుడు. సూపర్. అంటే ఇండస్ట్రీలో మా 4 fathers ఉంటే ఆ బ్లడ్లో ఉంది కాబట్టి ఇండస్ట్రీకి వచ్చాడు అని చాలామంది చెప్తుంటారు, కానీ విజయవాడ వాళ్ళకి ఎక్కడో తెలియకుండా ఒక విత్తనం ఉంటుంది. విజయవాడలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. అవును. అలా వచ్చిందా నీకు కూడా, లేకపోతే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా యాక్ట్ చేయాలి, జనం నన్ను చూసి క్లాప్స్ కొట్టాలి? ఇది అంటే
తెలియదు బ్రో ఎక్కడి నుంచి వచ్చింది అసలు, బట్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది బ్రో. అంటే చిరంజీవి గారిని చూసి అందరూ చెప్తారు కదా, సేమ్ నాకు అలాగే. ఓకే. చిరంజీవి గారిని చూసినప్పుడు నాకు అది ఒక దేవుడిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ వర్షిప్నెస్ చిరంజీవి గారిని చూసి ఉండేది. ఓకే. సో అప్పటి నుంచి తెలియకుండానే స్కూల్లో కూడా నువ్వేమవుతావు అంటే హీరో అంటే అందరు నవ్వేవాళ్ళు, బట్ స్టిల్ నాకు మాత్రం ఏమో నేను హీరో అనే ఫిక్స్. సో అది స్కూల్ అయిన తర్వాత ఇంటర్ టైంకి వచ్చేటప్పటికి ఇంట్లో చెప్తే కొడతాను పట్టుకున్నా అన్నారు. ఓకే. సార్ సైలెంట్గా మళ్ళీ డిగ్రీ అయ్యేంత వరకు ఫినిష్ అయిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పేసి నాకు రూల్ పెడితే ఫినిష్ చేసుకుని అప్పుడు యాక్చువల్గా అంటే మా మామయ్య చాలా సపోర్ట్ చేశారు. మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అనమాట. సో మా మామయ్య ఆయన చాలా సపోర్ట్ చేశారు. మేబీ వీడికి ఆ టాలెంట్ ఉందేమో, ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నాడు, అంత ప్యాషనేటెడ్ ఉన్నాడు కదా, ఒక 1 year టైం ఇచ్చొద్దాం, చెన్నైజే కదా అప్పుడు. సో లేదు అంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకున్నాడు అనుకుందాము, సపోర్ట్ చేసి చూద్దాం అన్నారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి లైఫ్ లాంగ్, బికాస్ డాడీ భయపడే టైంలో మామయ్య చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. ఓకే. మేబీ వెళ్ళనిద్దాం, ఏం కాదు చూద్దాం అని. బట్ ఫాదర్స్ జనరేషన్స్ నుంచి కొడుకుల జనరేషన్ వరకు, రేపొద్దున మనకి కొడుకులు పుట్టినా కానీ ఆ జనరేషన్ వరకు అందరూ మెగాస్టార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అవును, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనే జర్నీ అది ఎంత ఇన్స్పైరింగ్ సార్ అసలు. అది నిజంగా లైఫ్లో మర్చిపోలేం బ్రో. అది సార్ చెప్పవసరలా, ఆయన చూస్తేనే తెలుస్తూ ఉంటుంది డే 1 నుంచి ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళారు అనేది. సో ఒక కామన్ పర్సన్కి మేబీ ఆయనే టార్గెట్. సో మనం కష్టపడితే రీచ్ అవ్వని పొజిషన్ ఏం లేదు అనేది మైండ్ సెట్ మనకి సెట్ చేశారు ఆయన. తెలియకుండా వెళ్ళిపోతాయి ఆయన మీదకి కళ్ళు కానీ. అది డిఫాల్ట్ బ్రో. అసలు నాకు చిరంజీవి గారు ఉన్నారంటే పక్కన ఇంకెవరన్నా బ్లాంక్. సో అలాంటిది మెగాస్టార్తో వర్క్ చేయాలన్నమాట. ఐ హోప్ సో బ్రో. ఆ వెయిటింగ్ ఆపర్చునిటీ కోసం. నాకు డబ్బులు వద్దు, ఏం వద్దు, నాకు సార్ పక్కన ఉండే క్యారెక్టర్ ఇస్తే చాలు అసలు. అంతే. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, బాబు డబ్బులు కూడా అక్కర్లేదు, అస్సలు అవసరం లేదు సార్. నాకైతే కాస్ట్యూమ్స్ కూడా బాబాయ్ తెచ్చుకుంటాడు, నేనే తెచ్చుకుంటాను. కావాలంటే అందరికి ఎవ్రీడే లంచ్ కూడా నేనే తీసుకొస్తాను ఇంటి నుంచి. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.